హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. ఈరోజు రిలీజ్ అయిన ఈగల్ మూవీ ఎలా ఉందో చూసే ముందు మా వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మరీ ఎంజాయ్ చేసేలా అయితే లేదు, కానీ చూడవచ్చు. కథ విషయానికి వస్తే హీరో ఇల్లీగల్ వెపన్ ట్రాన్స్పోర్ట్స్ని జరగకుండా ఆపుతుంటాడు. అలాగే ఒక కాటన్ మిల్ కూడా నడుపుతుంటాడు. అయితే కాంట్రాక్ట్ కిల్లర్ అయిన హీరో ఇల్లీగల్ వెపన్ ట్రాన్స్పోర్ట్స్ని ఎందుకు ఆపుతున్నాడు, కాటన్ మిల్ని ఎందుకు నడుపుతున్నాడు అనేది స్టోరీ. మూవీలో కామెడీ పార్ట్ అయితే చాలా తక్కువగా ఉంది, అది కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. కానీ యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగుంది. మూవీ స్టార్టింగ్లోనే ఎలివేషన్స్ స్టార్ట్ అయ్యాయి. హీరోని పూర్తిగా స్క్రీన్పై ప్రజెంట్ చేయకముందే అలా ఒక్కొక్కరు ఎలివేషన్స్ ఇస్తూనే ఉన్నారు. మెయిన్ ప్లాట్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. మూవీ స్టార్ట్ అయ్యి 30 మినిట్స్ అయినా కూడా డైరెక్టర్ మెయిన్ కథలోకి రాలేదు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా టైం తీసుకుని స్టార్ట్ చేసినా ఇంటర్వెల్ తర్వాత మూవీ స్పీడప్ అయింది. సెకండ్ హాఫ్ యాక్షన్ స్టఫ్ చాలా బాగుంది. అలాగే లవ్ స్టోరీ పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అలాగే బాగుంది కూడా. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో రవితేజ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్స్ కావ్య అండ్ అనుపమ కూడా బాగానే చేశారు. అదర్ యాక్టర్స్ వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్, నవదీప్ వీళ్ళందరి క్యారెక్టర్స్కి అంత స్కోప్ లేకపోయినా వాళ్ళ రోల్స్కి తగ్గట్టు బాగానే చేశారు. మ్యూజిక్ బై దేవ్జాండ్ ఈజ్ ఓకే. బీజిఎమ్స్ అయితే బాగున్నాయి. మాటలు అండ్ డైలాగ్స్ బై మణిబాబు కర్ణం ఈజ్ ఓకే. డైలాగ్స్ బాగున్నా ప్రతిసారి ఒకే టైప్ ఆఫ్ డైలాగ్స్ రిపీటెడ్గా విన్నట్లు అనిపించాయి. విధ్వంసం, విస్ఫోటనం అంటూ డైలాగ్స్ పదే పదే వచ్చి ఓవర్గా అనిపించాయి. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ముందు నుండి చాలా సినిమాలకు సినిమాటోగ్రఫర్గా పనిచేశారు, కాబట్టి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అలాగే డైరెక్షన్ కూడా డీసెంట్గా ఉంది. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా డిఫరెంట్గా అనిపించాయి. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది, బీజిఎం బాగుంది, స్టోరీ అండ్ టేకింగ్ కూడా బాగున్నాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే నాట్ సో ఎంగేజింగ్, నేరేషన్ కాస్త స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ అంతగా వర్క్ అవ్వలేదు. మాటలు అండ్ డైలాగ్స్ కూడా చాలా ఓవర్గా అనిపించాయి. టోటల్గా మూవీ అయితే బాగాలేదు అని చెప్పలేం, కానీ 1 టైం వాచబుల్. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ ఈజ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.